స్వాతి, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి? కలిసి ఉందాం కదా వచ్చావు. బెడ్రూమ్ బయట భార్య భర్తలు అంటే బెడ్రూమ్ లోపలేంటి? స్ట్రేంజర్సా, ఫ్రెండ్సా, రూమ్మేట్సా? మేక్ ఇట్ క్లియర్ స్వాతి. నాన్నకి హెల్త్ బాలేదు, హార్ట్ ప్రాబ్లం. ఆయన కోసం తప్పదు ప్రసాద్. ఎవరికి తప్పదు? మీ నాన్న కాబట్టి నీకు తప్పదు. వై షుడ్ ఐ? నేను ఎందుకు యాక్ట్ చేయాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే నా రెమ్యూనరేషన్ ఏంటి? బేటా ఇస్తారు నాకు. ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్, తర్వాత మాట్లాడుకుందాం. అల్లుడు, రాత్రి నువ్వు బెడ్రూమ్లోకి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళడం చూశాను. ఉన్నాయా? తినేసావా? కాకినాడ కాజా అంటే నాకు చాలా ఇష్టమయ్యా. కాపురం కుదురుగా లేదని నేను కుమిలిపోతుంటే కాకినాడ కాజా కావాలా నాయనా? జున్ను బాల్స్ అయినా పర్లేదు ప్రసాద్. జంపలు అక్కడ జారమేట వద్దా? నాన్న, స్వీట్స్ తింటే ఫ్యాట్ వస్తుంది, హార్ట్ కి మంచిది కాదు. మీరు అస్సలు తినకూడదు. అమ్మా, మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడాలనుకున్నాను, చూశాను. ఇంక నేను బ్రతుకుంటే ఎవరికి లాభం? పోతే మాకు నష్టం. పెద్ద కర్మకి 25,000 దాకా అవుతుంది తెలుసా? ఉన్న జీతమే సక్రమంగా ఇవ్వట్లేదు. ఇంక లీవ్స్ పెడితే లాస్ ఆఫ్ పే. కాబట్టి ఇంకో 10 ఏళ్ళు బ్రతకడానికి ట్రై చేయండి. ఆ తర్వాత శాలరీ పెరుగుతుంది. ఖర్చులకి కర్మకాండాలకి వెనకాడక్కర్లేదు. ప్రసాద్ అయిన మా నాన్న, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? పోనీలే అమ్మా, ఏదో తెలియక అనేశాడు. నోరు లాగుతుంది. ఓ టీ పెట్టమ్మా. సరే నాన్న. అల్లుడు, ఆ, అదే ఆ కాకినాడ కాజా ఉందా? తినేసావా? ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? అల్లుడు, అల్లుడు, ఏ కాలంలో గ్లాస్ ముంచి నీళ్ళు తెచ్చావు? అవి కాలువ నీళ్ళు కావు, టీ. టీయా? ఇందులో పావులో ఉన్న పదార్థం వేయాలి తెలుసా? మిల్క్ ఫ్యాట్ ప్రసాద్, నాన్నగారికి మంచిది కాదు. స్వాతి, ఇప్పుడు మీ నాన్నగారికి విరోచనాలు అవుతున్నాయి అనుకో, టాబ్లెట్స్ నేను వేసుకోవచ్చా? అదెలా కుదురుతుంది? ఆయనే వేసుకోవాలి. మరి రసన నీళ్ళు తాగాల్సింది ఆయన కదా, నాకెందుకు ఇచ్చావు? కొంచెం పాలుంటే తోడు పెట్టేశాను ప్రసాద్. అమ్మా, డికాషన్ చాలా బాగుందమ్మా. కాస్త అల్లం ముక్క తగిలించుంటే అదిరిపోయేది. మావయ్య, ఈ కాలువ నీళ్ళు చూస్తుంటేనే కళ్ళకలగలు వచ్చేలా ఉన్నాయి. మీరంత కమ్మగా ఉందని ఎలా తాగుతున్నారు? పైగా అల్లం ముక్క తగిలించమంటున్నారు. హలో. హా అమ్మా, ఇప్పుడే నాన్నకి టీ ఇచ్చాను. హా. ఆడవాళ్లు మన కోసం చేసి ఏ చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి ప్రసాద్. అప్పుడే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోతారు. అదోకే మావయ్య, మనం అబద్ధం చెప్పినా నాలుగు అబద్ధం చెప్పదు కదా. తను వెళ్ళిపోయినా కూడా సాంబార్ జురున్నాడు జురుతున్నారు. ఇది నా కూతురు నా కోసం చేసిందయ్యా, కాబట్టి ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. నాకు నచ్చదు. పొరపాటుని తాగితే బాత్రూంలో దారా